చేసి యానాంలోని గోపాల్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. తాళరేవు మండల అధ్యక్షుడు అత్తిలీరా బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడన్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యానం బైపాస్లో గల గోపాల్ నగర్ దగ్గర ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర యానంలో ఉన్నటువంటి బాపులపాలెం యానం తాళరేవు మండలం ఉన్న జన సైనికులందరూ ఆరోగ్యంగా కుదురుపరాలనే ఉద్దేశంతో ఆయన ఆయుర ఆరోగ్యాలతో బయటకు వచ్చి ప్రజాసేవకి నిమగ్నం ఉండాలని చెప్పి ఆయన కోసం ఆరోగ్యం కోసం కుదురుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఎంచేతనంటే ఆ నాయకుడు ప్రజానాయకుడు కాబట్టి ప్రజల ఆశీస్సు కార్యకర్తల ఆశీస్సు ఆ భగవంతుని ఆశీస్సు ఎప్పుడూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి జన సైనికులు వీర మహిళలందరూ కూడా పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను. జై పవన్ కళ్యాణ్. మా ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శస్త్రచికిత్స చేయించుకుని ఉన్నారు. వారికి ఆరోగ్యం తొందరగా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఆయన పార్టీ పెట్టి 5 సంవత్సరాలు కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా ఆయన గెలుపొందే అవకాశం ప్రజలు ఇచ్చినారు. ఆయన 21 స్థానాలు ఇచ్చినారు. ఆయన గెలిపించినందుకు ప్రజలకు ఎప్పుడు